ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఓ లేఖ రాశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని, ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారు. ఎన్నికల కోడ్కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కిన గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికల కోడ్కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమ కాలేదో చెప్పాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల నుంచి తరచూ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లిన విషయం మీకు తెలిసిందే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. రుణాల కింద తెచ్చిన 4,000 కోట్లు, బాండ్ల ద్వారా తెచ్చిన 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరించనే లేదు. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇలాంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రాన్ని దివాలా తీయించేశారు. లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి. అంతేకాని సొంత కాంట్రాక్టర్లకు, బినామీ కాంట్రాక్టర్లకు చెక్కులను విడుదల చేయడం అన్నది సబబు కాదు అని ఈ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.